హలో ఎంసీఎస్ నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ అయింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. తీగలాగితే డొంక కదిలినట్టు ఈ సంవత్సరం లీక్ అయినటువంటి పేపర్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో గత ఏడాది కూడా ఇదే టీము పేపర్ లీక్ చేసింది అనేటువంటి విషయం బయటకు వచ్చింది. అత్యవసర మార్కులతోటి 10th ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళకు కూడా అత్యధిక పర్సంటేజ్ చూపించి వచ్చేలాగా చేసి ఎంబీబీఎస్ సీట్లను పొందినటువంటి వాళ్ళు అనేక మంది భారతదేశంలో ఉన్నారు. దీనికి కారణం గత ఏడాది కూడా ఈ ఏడాది పేపర్ లీక్ చేసినటువంటి ముఠానే గత ఏడాది కూడా పేపర్ లీక్ చేసింది అనేటువంటిది ప్రాథమికంగా బయటపడినటువంటి అంశం. అంటే గత ఏడాది నీట్ యూజీ రాసి సీట్లు పొందినటువంటి వాళ్ళలో అనేక మంది పేపర్ లీకేజ్ కారణంగా ఎంబీబీఎస్ సీట్లు పొందారు. మరి నష్టపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడంటే పేపర్ లీక్ అయిందని చెప్పి తెలుసుకున్నారు, పేపర్ని లీక్ అయిందని చెప్పి పరీక్షను రద్దు చేశారు. రద్దు చేసి జూన్ 21వ తారీఖున మళ్ళీ ఎగ్జామ్ పెట్టబోతూ ఉన్నారు. 14వ తారీఖున ఈ అడ్మిట్ కార్డులను జారీ చేస్తామని చెప్పారు. సరే, ఫీజు కట్టవసరం లేదు, మేము ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాము, మీరు ఎంపిక చేసుకున్నటువంటి నగరంలోనే పరీక్ష రాసేటట్టు కూడా మేము వెసులుబాట్లు కల్పిస్తున్నాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇవాళ మాట్లాడారు ఢిల్లీ నుంచి, కేంద్ర మంత్రి. ఆయన ఏం చెప్తున్నారు? 0 ఎర్రతోటి పరీక్షలు నిర్వహించడానికి మేము రాధాకృష్ణన్ కమిషన్ సిఫారసులు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు మేము పరీక్షలు నిర్వహించడానికి ఎన్టీఏని మేము ఏర్పాటు చేశాము. దాంట్లో నిరంతర సంస్కరణలు జరుగుతున్నాయి. 0 ఎర్రతోటి పరీక్షలు నిర్వహించడానికి అని చెప్తున్నారు. మరి 0 ఎర్రతోటి ఎన్టీఏని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించడానికి సంస్కరణలు చేస్తే మరి ఈ సంవత్సరం నీట్ యూజీ ఎగ్జామ్ ఎందుకు పేపర్ లీక్ అయింది? ఈ పేపర్ లీక్తో పాటు గత ఏడాది పేపర్ లీక్ అయిందని చెప్పి చెప్తున్నారు. మరి దీనికి బాధ్యులు ఎవరు? గత ఏడాది పేపర్ లీక్ అయ్యి ర్యాంకులు పొందినటువంటి వాళ్ళు, ఆ లీక్ అయిన పేపర్లతోటి ర్యాంకులు పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి దీనికి బాధ్యులు ఎవరు? కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళకి పేపర్ లీకేజ్ ద్వారా వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటే సీట్లు, వాళ్ళు కష్టానికి ఫలితం ఏంటి? మరి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది విద్యార్థులు రాస్తూ ఉంటారు ఎగ్జామ్ నీట్ యూజీ. వాళ్ళు జీవితంలో కలలు కంటూ ఉంటారు. ఆ కళల్ని సాకారం చేసుకునేదానికి అహర్నిశలు కష్టపడతారు. తల్లిదండ్రులు వాళ్ళ జీవన ప్రమాణాలను కూడా తగ్గించుకొని పిల్లల కోసం త్యాగాలు చేసి డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తే ఒక పరీక్షని పకడ్బందీగా నిర్వహించలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది అంటే, నీట్ యూజీ పేపర్ లీక్ అయింది అని అంటే, అది కూడా గత ఏడాది కూడా ఇదే పరిస్థితి అయింది అని అంటే, మరి స్టూడెంట్స్ ఎంత స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు, పేరెంట్స్ ఎంత ఆందోళనలోకి వెళ్ళిపోతారు. అసలు మీరు నిర్వహించే పరీక్షల మీద విశ్వాసం ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో? మరి మళ్ళీ జూన్ 21వ తారీఖున పరీక్ష అంటున్నారు, నీట్ యూజీ పరీక్ష మేము పెట్టబోతున్నాం అంటున్నారు. మరి దాని మీద విశ్వాసం ఉంటుందా పూర్తి స్థాయిలో? ఈ విధంగా పేపర్ లీక్ అయితే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే గత ఏడాది కూడా లీక్ అయిందని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో 100% విశ్వాసంతో కూడినటువంటి విధంగా పరీక్ష రాసే అవకాశం ఉందా విద్యార్థులు? విశ్వాసం కల్పించాలంటే ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.